పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను 20,000తో భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 5,000తో నోటిఫికేషన్ ఇస్తే జీవో నంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కు పోతాయని, మిగిలిన 3,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు పోతాయని అన్నారు. 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే కులానికి ఒక్కో పోస్టు నిరుద్యోగులు పంచుకోవాలని అన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను 5,000తో కాకుండా 20,000తో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, లోని ఆడల రాష్ట్రంలో అగ్నిగుండాన్ని సృష్టిస్తామని అన్నారు. ఎస్ఐపిసి నోటిఫికేషన్లని 5,000తో ఇస్తే దాంట్లో జియో నంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కు పోతే 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతాయి. దాంట్లో ఆ 33 జిల్లాల్లో 3,000 పోస్టులు అంటే కులానికి ఒక పోస్టు మనం పంచుకోవడమే అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్తో కాకుండా ఎస్ఐపిసి నోటిఫికేషన్ ని 20,000తో విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఒక నిప్పు కణికని, ఒక అగ్నిగుండాన్ని సృష్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ నుంచి ఒక స్ఫూర్తి తీసుకుని ఉద్యమాన్ని నిర్మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంగతి ఏదో చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000తో వేయాలి. దాంట్లో లాంగ్ జంప్ ని 3.8 మీటర్లకు కుదించాలి. అలాగే ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ ని 36 సంవత్సరాలకు, పీసీ ఏజ్ ని 35 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జియో నంబర్ 46 ని రద్దు చేయాలని చెప్పేసి, ఎగ్జామ్ ఫీజుని గత ప్రభుత్వం 200 ఉంటే ఇప్పుడు 1,000 రూపాయలు చేసినారు, దానిని 100 రూపాయలకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లను మీరు పరిష్కరించకుండా మొండి వైఖరితో కనుక ముందుకెళ్తే మాత్రం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ నిరుద్యోగ